The second thing we proclaim is written in 1 Corinthians 10. మనము ప్రచురము చేసే రెండో విషయం ఏంటంటే 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఉంది. In 1 Corinthians 10 it says, when we take this cup of blessing, verse 16, and we bless, sharing in the blood of Christ. 1 కొరింథీ 10:16లో మనం చూసినట్లయితే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనేది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా, మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటే కదా. The bread which we break is a sharing in the body of Christ. There are two bodies of Christ. One is the physical body in which he died. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తుకు రెండు శరీరాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే భౌతిక సంబంధమైన శరీరము, దానిలో ఆయన మరణించారు. And I proclaim through the breaking of bread, I get a benefit from that physical body that died on the cross. ఆ రొట్టె విరుచుట ద్వారా నేనేం ప్రచురం చేస్తున్నానంటే, ఆ భౌతిక సంబంధమైన శరీరములో, ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం ద్వారా నేను ఆశీర్వదించబడ్డాను. But there's another testimony. One bread is cut up into many pieces and we take part. కానీ ఇక్కడ ఇంకొక సాక్ష్యం కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఒక రొట్టెను తీసుకొని అనేక ముక్కలుగా చేస్తాము. And that is proclaiming there is another body Christ has today. ఇక్కడ మనము ఏమి ప్రచురం చేస్తున్నాము అంటే, ఇక్కడ క్రీస్తు యొక్క ఇంకొక శరీరం కూడా ఉంది, which is here. And we are all partaking of it. మనందరము కూడా దానిలో పాలు పొందుతూ ఉన్నాం. You know, when there are only 10 or 11 people, we can have one piece of bread. ఒకే రొట్టె ఉండి ఒక 10-11 మంది దానిలో పాల్గొనొచ్చు. When there are more people, like in the past we had number of buns here, number of pieces, slices of bread. లేక ఎక్కువ మంది ఉన్నట్లయితే ఇంతకు ముందు మనం కలిగి ఉన్నట్లుగా అనేక రొట్టెలు ఉండొచ్చు. Now here it says there is one bread. కానీ ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఒకే రొట్టె. I mean, as I said, for the sake of numbers we have many, but there is one bread. ఇక్కడ అనేక మంది ఉన్న కారణంగా అనేక రొట్టెలు ఉండొచ్చు, కానీ నిజానికి చూసినట్లయితే ఒకే రొట్టె. And that testifies that we who are many are one body. That is the second testimony. ఇక్కడ రెండవ సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ మేము అనేకులుగా ఉన్న ఒకే శరీరము అని మనం సాక్ష్యం చెప్తూ ఉన్నాం. One, that Jesus' physical body ఒకటేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క భౌతిక సంబంధమైన శరీరము died on the cross, took care of my sin. నా పాపములను తీసివేయటానికి శిలువ మీద ఆయన మరణించాడు. And now Jesus has another body, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొక శరీరాన్ని కలిగి ఉన్నారు, with whom I am breaking bread along with them. వారందరితో కూడా కలిసి నేను రొట్టె విరుస్తున్నాను. And I am saying I am part of this body because, నేనేం చెప్తున్నానంటే, నేను కూడా ఈ శరీరంలో భాగమే. verse 17, we all partake of the one bread. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. That's the meaning of breaking of bread. రొట్టె విరవటం అంటే అది అర్థం. So that is why I say, అందుకే నేనేం చెప్తున్నానంటే, if you are not committed to this local church, అందుకే నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ఈ స్థానిక సంఘానికి అప్పగించుకున్నట్లయితే మీరు రొట్టె విరిచేటప్పుడు అబద్ధం చెప్తున్నారు. you're telling a lie when you break bread. Now you may not be here, you may be a visitor. ఒకవేళ ఇక్కడ కేవలం నువ్వు ఒక అతిథిగా దర్శించడానికి మాత్రమే వచ్చినట్లయితే ఇక్కడ సహవాసాన్ని నువ్వు కోరుకోవచ్చు. But if you appreciate fellowship here, that's fine. అది మంచిదే. You can break bread. But if you're not committed to this local church, కానీ ఈ స్థానిక సంఘానికి నువ్వు కట్టుబడి లేనట్లయితే, అప్పగించుకున్నట్లయితే, you're just going through a ritual like the CSI ritual of, and other denominations have a ritual of breaking of bread, or the Roman Catholics. నీవు కేవలం ఒక సిఎస్ఐ సంఘంలోనో ఆర్సిఎం సంఘంలోనో ఒక ఆచారం లాగా నీవు రొట్టెలో పాలు పొందుతావు. We don't despise them, we love them. వాళ్ళని మనం ఏం తృణీకరించము, వాళ్ళని మనం ప్రేమిస్తాము. But I say that is not what we practice here. కానీ నేనేం చెప్తున్నానంటే, మనం ఇక్కడ పాటించేది అది కాదు. We practice that we commit ourselves to one thing, proclaiming the Lord's death, and the other that we are one body breaking one bread. ఇక్కడ మనం పాటించేది ఏంటి అంటే, మొట్టమొదటిగా ప్రభు యొక్క మరణాన్ని ప్రచురం చేయటము, రెండవదిగా ఒక్క శరీరముగా మనము రొట్టెలో పాలు పొందటము. So you need to ask yourself, first of all, what is your attitude to sin? కాబట్టి నిన్ను నీవు ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటిగా పాపం పట్ల నీ వైఖరి ఏంటి? And secondly, what's your attitude to this body? రెండవదిగా
ఈ శరీరం విషయంలో నీ వైఖరి ఏంటి? Don't just say, I come and sit here. నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాను అని చెప్పొద్దు. That means absolutely nothing. The demons come and sit here too దాని విలువ శూన్యము. దయ్యములు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటాయి. to try and make people think of something else. దయ్యాలు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటాయి. మనుషుల యొక్క తలంపుల్ని, ఆలోచనల్ని తిప్పివేయటానికి. Turn their minds away. You think the demons don't attend దయ్యాలు ఈ కూడెక్కు హాజరు కావని మీరు అనుకుంటున్నారా? service? Where do you think Satan sends the most powerful demons in Bangalore? సైతాను బాగా శక్తివంతమైన దయ్యాలను బెంగళూరులో పంపించాలనుకుంటే ఎక్కడికి పంపిస్తాడని మీరు అనుకుంటున్నారు? I hope he sends them to our church because he fears it the most. నేను అనుకునేది ఏంటంటే మన సంఘానికే పంపిస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన సంఘం గురించే సైతాన్ ఎంతో భయపడుతుంటాడు. It's a great honor if Satan says, I'm scared of that church, you better, most powerful demons go there. I don't want anyone to be gripped by what they hear over there. ఆ సంఘాన్ని చూసి నేను ఎంతో భయపడుతున్నాను. అక్కడ ఏదైతే చెప్పబడుతుందో అది వినకుండా ఉండటానికి నేను శక్తివంతమైన దయ్యాలను పంపిస్తాను అని సైతాను చెప్పినట్లయితే నిజంగా అది మనకెంతో ఘనత. So the fact that you attend this church means nothing. Demons attend it too. ఏదో సంఘానికి నేను హాజరయ్యాను అని చెప్పడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే దయ్యాలు కూడా హాజరవుతుంటాయి. And you may be no better than a demon and you can sit here. నువ్వు కేవలం ఇక్కడ కూర్చున్నంత మాత్రాన ఒక దయ్యానికంటే నువ్వేమి శ్రేష్టంగా ఉండలేవు. Your attitude to sin, పాపం పట్ల నీ వైఖరి ఎలా ఉంది? that's the test. అదే పరీక్ష. Number one. And your attitude to other members of this body. అదే మొట్టమొదటిది. రెండవది ఏంటంటే సంఘములో ఉన్న సంఘ సభ్యుల పట్ల నీ వైఖరి ఎలా ఉంది? If those two things are not right, now is the time to repent. ఆ రెండు విషయాల్లో సరిగా లేనట్లయితే నీవు మారు మనసు పొందటానికి ఇదే సరైన సమయం.